మన ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు. ఇక ఎన్ని రోజులురా నా కూతుర్ని వాళ్ళందరూ కూడా పని మనిషిలా చూస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలి? ఈ దశరథ యావదాస్తికి తనే వారసురాలు. అలాంటి నా కూతురుతో పిన్ని అలాగే జోష్న అలా పనులు చేస్తుంటే తండ్రిగా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటి వరకు దీప నా కూతురని తెలీదు. తెలిసిన తర్వాత దీపకి చిన్న గాయమైన నేను చూస్తూ ఉండలేకపోతున్నానురా. నా వల్ల కావటం లేదురా. దీప ఇలా పని మంచిగా ఉండడానికి వీల్లేదురా అని వెనకాలనే ఇక కార్తీక్, మావయ్య ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేయడం కాదు, దీప ఈ ఇంట్లో పని చేయకూడదు. దీప మహారాణిలా ఉండాలి. అలా ఉండాలి అంటే నీ కూతురు నీ కంటికి కనిపించదు మావయ్య. ఏంట్రా కార్తీక్ నువ్వు అంటుంది? అవును, దీప ఈ ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు అంటే జోష్న కానీ పారు కానీ దీప ఇక్కడికి అవసరం లేదు అంటారు. అప్పుడు దీప ఈ ఇంటికి రావడం కుదరదు. వాళ్ళెవరు చెప్పడానికి? తను నా కూతురు ఈ ఇంట్లో ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు, వెళ్ళొచ్చు. అవును మావయ్య, కానీ నిజాన్ని మనం బయట పెట్టలేం కదా. దీప కూడా ఈ ఇంటికి కడుపుతో ఉన్నప్పుడు మీరు రావద్దు అని చెప్పినా ఎందుకు వస్తానంది తెలుసా? దీప కడుపుతో ఉన్నప్పుడు తన తల్లిని తన తండ్రిని తన వాళ్ళని దగ్గరుండి చూసుకోవాలని. అందుకే దీప ఈ అవకాశాన్ని ఎలాగైనా సరే కాదనుకోకూడదనే మీరందరూ ఇంట్లో ఉండమని చెప్పినా దీప ఇక్కడికి వచ్చింది. ఇదే మావయ్య దీప మనసులో ఉన్న కోరిక అని వెనకాలనే ఎందుకురా ఎందుకురా నా కూతురికి మేమేం చేశామని మా మీద ఇంత గొప్ప ప్రేమని చూపిస్తుంది నా కూతురు. నిజంగా మేము చాలా దురదృష్టవంతులు రా కార్తీక్. అందుకే బంగారం లాంటి కూతురు మాకు పుట్టిన బిడ్డని దూరం చేసుకొని ఇన్ని రోజులు గుడ్డి వల్ల బ్రతికాము అని దశరథ ఏడుస్తూ ఉంటే, మామయ్య ఎందుకు ఇలా బాధపడుతున్నావు? బాధ కాదురా, ఇది నాలో ఉన్న పాపం. అవును, నా కూతుర్ని నేను దూరం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఆ పాపానికే ఈ కన్నీళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు. దశరథ ఏమైంది? ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? కార్తీక్ అసలేం జరుగుతుంది ఇక్కడ? దశరథ ఎందుకు అంత కోపపడుతున్నాడు? దీప విషయంలో ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నాడు? జోష్న మీద ఎందుకు అలా అరుస్తున్నాడు? అసలు దశరథ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? చెప్పు దశరథ, నీ మనసులో ఏదో కారణం ఉంది. ఆ కారణానికే నువ్వు ఇలా బాధపడుతున్నావని అర్థమవుతుంది. అది బయటికి చెప్పుకోలేక నువ్వు ఇబ్బంది పడుతున్నావని కూడా అర్థమవుతుంది. చెప్పు దశరథ, ఏం జరిగింది? ఒరే కార్తీక్, దశరథ అడుగుతుంటే చెప్పట్లేదు, నువ్వేనా చెప్పరా? గుళ్ళో ఏం జరిగింది? గుళ్ళో ఏదో జరిగింది. అప్పటి నుంచే దశరథలో ఇలాంటి మార్పు వచ్చింది. మామయ్య నీ మూలన తాతకి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి, తాత అదేం లేదు, మామయ్య గురించి నీకు తెలిసిందే కదా. మొన్నటి వరకు అత్త విషయంలో ఎమోషనల్గా ఉన్నాడు. ఇప్పుడు అత్తకి జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినాయి కదా, అందువల్ల మావయ్య ఆ విషయంలో కొంచెం రిలాక్స్ అయ్యాడు. అంతకు మించి ఏమీ లేదు. అలాంటప్పుడు ఈ విషయంలో జోష్నని మెచ్చుకోవాల్సింది పోయి దశరథ జోష్న మీద ఎందుకు ఇలా అరుస్తున్నాడు? మొన్నటి వరకంటే జోష్న చేసే తప్పుల మూలాన అరుస్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జోష్న ఇంట్లోనే ఉంటుంది. సుమిత్ర బ్లడ్ శాంపిల్స్ కూడా మ్యాచ్ అయినాయి. తనే వాళ్ళ అమ్మని బోన్ మ్యారో ఇచ్చి కాపాడుకుంటుంది. అలాంటి కూతుర్ని ప్రేమగా చూసుకోవాల్సిన దశరథ ఎందుకు అలా అరుస్తున్నాడో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీ ఇద్దరు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు. నా పెద్దరికానికి మీరు దాచిపెడుతున్న విషయాన్ని తెలుసుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. అదేంటో ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను, మీరు నాకు చెప్పకపోయినా. చూడు దశరథ, నీ మనసులో ఏముందో ఏంటో తెలీదు, కానీ కూతురుతో అలా ప్రవర్తించడం మాత్రం కరెక్ట్ కాదు. అర్థమవుతుంది. జోష్న పెళ్లి చేస్తే రేపు ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఇబ్బందులు పడుతుందా అన్న భయం నీలో కనిపిస్తుంది. కానీ మనం పెళ్లి కాకముందైనా జోష్నని ప్రేమగా చూసుకోవాలి కదా అని శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దశరథ, చూసావరా కార్తీక్, మా నాన్న ఇంకా జోష్న తన మనవరాలనుకొని జోష్న విషయంలో ఎలా మాట్లాడుతున్నాడో. మా నాన్నకి జోష్న తన మనవరాలు కాదు, దాసు కూతురు, దీపే మన మనవరాలు వారసురాలన్న విషయం తెలిస్తే పిన్నిని బ్రతకనిస్తాడా? జోష్నని ఇంట్లో ఉండనిస్తాడా? చెప్పరా కార్తీక్. తెలుసు తాత, తెలుసు మావయ్య. అందుకే కదా తాతతో కానీ అత్తతో కానీ ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పొద్దు అన్నాను. కొన్ని రోజులు ఓపిక పట్టు మావయ్య. హారిక గారు ఈవినింగు కలవాలి అన్నారు. హారిక గారితో మాట్లాడాక అత్త ఆపరేషన్ జరిగాక ఈ విషయం నెమ్మదిగా అత్తతో తాతతో చెప్దాం. అప్పటి వరకు నువ్వు ప్రశాంతంగా ఉండు మావయ్య అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇంకా ఒక పక్కన పారిజాతమేమో ఆలోచిస్తూ ఉంటుంది. దశరథని చూస్తూ ఉంటే నాకు అనుమానంగా ఉంది. దశరథ దీపని వెనకేసుకొస్తున్నాడా? కన్న కూతుర్ని
ఎందుకలా అరుస్తున్నాడు? నిజంగానే దశరథ వెనక ఆలోచిస్తున్నది జోష్న అత్తారింట్లో ఎలా ఉండాలి ఏంటా అన్న దాని గురించేనా? ఇంకేమైనా ఉంటుందా? ఈ జోష్నేమో ఏదో విషయాన్ని దాచిపెడుతుంది. నాకేమీ అర్థం కావట్లేదు. ఒక్కసారి దాసిని కలిస్తే విషయానికి ఏదైనా ఒకటి తెలుస్తుంది అని చెప్పేసి పారిజాతం ఇంకా దాసు దగ్గరికి బయలుదేరుతుంది. ఇంతలోకే కార్తీక్ దాసుకి ఫోన్ చేస్తాడు. ఇక దాసు, అల్లుడు, ఏంటి ఫోన్ చేశావు? అక్కడ నా కూతురు అలాగే మా అమ్మ దశరథన్నయ్య ముప్పు తిప్పలు పెడుతున్నాడా? పెడుతున్నాడు. అలాగే మావయ్య ఎమోషనల్గా ఎప్పుడు నిజాన్ని బయట పెడతాడనే భయం కూడా వేస్తుంది. జరగని అల్లుడు, మన అన్నయ్యకి నిజం తెలియాలి అనుకున్నాం, తెలిసింది. వదినకి అలాగే శివనారాయణ గారికి కూడా నిజం తెలియాలి కదా. మావయ్య, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? చూడలుడు, ఇప్పటి వరకు మనం జోష్నని అలాగే మా అమ్మ చేసిన తప్పుల్ని సర్ది చెప్పుకుంటూ వాళ్ళకి అవకాశం ఇస్తూ వచ్చాం. కానీ ఆ అవకాశాలన్నింటినీ జోష్న చేజార్చుకుంది. ఇక వాళ్ళ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. మావయ్య, నువ్వు అలా మాట్లాడకు. ఇప్పుడు మనం అత్తని ఎలా కాపాడుకోవాలి దాని గురించి ఆలోచించాలి. సరే అల్లుడు, నువ్వేం చెప్తే అదే. ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని కృష్ణుడు ఒంటి చేయి మీద నడిపించాడంట. నువ్వు కూడా నాకు ఇప్పుడు అలాగే కనిపిస్తున్నావు. అంతంత మాటలు ఎందుకులే మావయ్య. నీతో ఒక విషయం చెప్పాలి. ఖచ్చితంగా పారు నిన్ను కలుస్తుంది. అవునా? ఏ, మా అమ్మ నన్నెందుకు కలుస్తుంది? నిన్న నా కూతురికి మా అమ్మకి గట్టిగానే నేను చెప్పానే. ఇంకా మా అమ్మ నన్ను కలవాలనుకుంటుందా? కలుస్తుంది. అలాగే నీ కూతురు విషయం గురించి నీకేమైనా తెలిసిందా అని అడుగుతుంది. అప్పుడు నువ్వేం చెప్పాలో గుర్తుంది కదా మావయ్య? గుర్తుంది అల్లుడు. నువ్వేం చెప్పావో అదే చెప్తాను. మా అమ్మకి కూడా బుద్ధి రావాలి కదా. సరే మావయ్య, ఈ విషయం నీకు గుర్తు చేద్దామనే వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఎక్కడా కూడా నోరు జారకూడదు. గుర్తుందిగా మావయ్య అంటూ కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. బావా, ఇప్పుడు నువ్వు మాట్లాడింది దాసుతోనే కదా? అవును. ఏ, ఎందుకు పెద్ద మేడం? ఎందుకలా అడుగుతున్నారు? ఏ, దాసుమావయ్యతో నీకేనా పనుందా? దాసుమావయ్యని కిడ్నాప్ చేసింది నువ్వే కదా అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను దాసుని ఎందుకు కిడ్నాప్ చేస్తాను? పెద్ద మేడం, మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా నువ్వే దాసుని కిడ్నాప్ చేశావని మాకు బాగా తెలుసు. పారు చెప్పిందిలే. ఈ గ్రహణి ఒకరితి నాకు శత్రువులతో చేతులు కలుపుతుంది అని చెప్పేసి. బావా, అంటే నీకు నిజం తెలిసిందనమాట. మరెందుకని నువ్వు డాడీ ముందు అలాగే తాత ముందు ఈ విషయాన్ని బయటపెట్టలేదు? ఎందుకంటే నువ్వు దొరికిపోతావని. ఏంటి బావ నువ్వు మాట్లాడుతుంది? చూడండి పెద్ద మేడం, మీకంటే మానవత్వం అలాంటివేమీ లేవు. కానీ నాకంటే అవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇంటి మీద ప్రేమ ఉంది. ఇప్పుడు అత్త పరిస్థితి ఏమాత్రం బాలేదు. అత్తకి బోన్ మ్యారో ఇచ్చేది నువ్వే. ఈ టైంలో నువ్వు దాసమావయ్యని కిడ్నాప్ చేశావని నేను నా మావయ్యతో కానీ తాతతో కానీ చెప్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. అందుకే చెప్పలేదు. ఎందుకంటే నువ్వు అత్త ప్రాణాలని కాపాడే ఔషధం. అందుకని అని వెనకాలనే బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే బావకి నిజం తెలీదా? దాసు బావతో నిజం చెప్పలేదా? అందుకే బావ ఇలా మాట్లాడుతున్నాడా అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్, నాకు తెలుసు మరదలా, నువ్వు ఇలాగే ఆలోచిస్తావని. నువ్వు ఇలాగే అనుకోవాలి. అందుకే కదా నేను ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. చూడండి పెద్ద మేడం, మీరు కొన్ని రోజులు అందరితో మంచిగా ఉండండి. లేకపోతే దశరథ మావయ్యకి మీ మీద చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో ఏదైనా చేస్తాడు. ఇంట్లోంచి బయటకు కూడా నెట్టేయచ్చు అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఏదో జరుగుతుంది. దాస్తో బావేం మాట్లాడాడు? అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం, ఒరే దాసు, నాకు నీతో ఒక విషయం మాట్లాడని ఇక్కడికి వచ్చాను. అమ్మ, నేను కూడా నీ దగ్గరికి వద్దామనుకున్నానమ్మా. నీతో నేను ఒక విషయం చెప్పాలి. ఏంట్రా దశను అంటుంది? అమ్మ, నన్ను వెతుకుతున్న అమ్మాయి నా కూతురు ఎవరో కాదమ్మా. ఏంట్రా నువ్వు అంటుంది? కళ్యాణి కూతురు ఎక్కడుందో నీకు తెలిసిందా? నా మనవరాలు ఎక్కడుందిరా చెప్పరా? అమ్మా, నీ మనవరాలు ఎవరో కాదమ్మా, దీపమ్మా. నోరు ముయ్యరా. దీప నా మనవరాలేంటి? అది మంచితనానికి మరో రూపం. దానికి మంచితనం తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టే గుణమే లేదు. అలాంటి దీప నా మనవరాలంటావేంట్రా? అయ్యో అమ్మా, నిజమమ్మా. కళ్యాణి కూతురు దీపేనమ్మా. ఒరే దాసు, ఒరే అమాయకుడా, నీకు దీపలాంటి కూతురే పుట్టుంటుందిరా. నిజమే, నువ్వు ఒట్టి అమాయకుడివి. ఆ దీప కూడా అంతే. దీపే నా మనవరాలా? ఇన్ని రోజులు ఈ విషయం తెలియక ఎన్ని మాటలని ఎన్ని రాచరంపాలు పెట్టానో. నా మనవరాల్ని నేనే పని మనిషిని చేశానా అని వెనకాలనే. అమ్మా, ఒక విషయం మాత్రం నిన్ను మెచ్చుకోవాలమ్మా.
దీపని నువ్వు దూరంగా పంపించేసినా ఆ భగవంతుడు కాంచనకి కోడల్ని చేశాడు. కార్తీక్ భార్యని చేశాడు. ఆ ఇంటికి మొత్తానికి దీపనే వారసురాల్ని చేశాడు. అవునురా దాసు, నువ్వంటుంది నిజమేరా. జోష్న నా మనవరాలేమో కార్తీక్‌తో దాన్ని పెళ్లి చేయాలి అని, దీపని వాడి జీవితం నుంచి లేకుండా చేయాలని చూశాను. కానీ ఆ భగవంతుడు నా మనవరాల్నే వాడి భార్యని చేశాడు. ఆ యావదాస్తికి నా మనవరాలే వారసురాల్ని చేశాడన్నమాట. ఇది చాలురా. ఇక నుంచి నా మనవరాల్ని ఆ ఆస్తికి ఎలా వారసురాలు చేయాలో నాకు తెలుసు. అమ్మా, ఈ విషయం దీపతో మనం చెప్పొద్దమ్మా. చిన్నతనంలో దీపని మనమే దూరం చేసుకున్నామని, తనని నువ్విలాగా బస్టాండ్‌లో వదిలేసావని తెలిస్తే దీప నన్ను మనుషులుగా కూడా చూడదు. ఈ విషయం నువ్వు దీపతో గానీ, జోష్న గానితో చెప్పొద్దమ్మా. ఏంట్రా దసు నువ్వంటుంది? అవును, జోష్న దీపని మీద ఎన్నోసార్లు కార్తీక్‌ని పెళ్లి చేసుకుందని చంపాలని ప్రయత్నించింది. ఇప్పుడు గనుక ఈ విషయం తెలిస్తే తనకి ఎక్కడా నువ్వు హెల్ప్ చేయవానన్న కోపంతో దీపని, జోష్న చంపడానికి కూడా ప్రయత్నించొచ్చమ్మా. అవునరా, అది పాపిష్టిది. నాతోనే తిరుగుతూ నిన్నే కిడ్నాప్ చేసి నన్నే మాయం చేసింది. అది నిజంగానే పాపిష్టిదిరా. దానికి మాత్రం నిజం చెప్పను. నా మనవరాల్ని ఎలా ఆ ఆస్తికి వారసురాలు చేయాలో నాకు తెలుసు అని పారిజాతం అంటుంది. ఇక దాసు, కార్తీక్ చెప్పినట్టే మా అమ్మ నా మాటల్ని నమ్మేసింది. కార్తీక్ ఏదో కొత్త ఆటే మొదలు పెడుతున్నాడనమాట అని చెప్పేసి అనుకుంటుంది. ఇక పారిజాతం అయితే దీప నా మనవరాలన్నమాట, నా ఆస్తి ఎక్కడికి పోలేదన్నమాట అని సంతోషంగా పారిజాతం ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక జోష్న అయితే నేనేదో ఒకటి చేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. డాడీని చూస్తూ ఉంటే డాడీకి నిజం తెలిసినట్టే అనిపిస్తుంది. బావ కూడా అలాగే చేస్తున్నాడు. వీటన్నిటి నుంచి నేను బయటపడాలంటే అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? అసలు బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయినాయి? నిజంగానే నేను సుమిత్ర కూతుర్నా, లేదంటే దీప? ఇవన్నిటికీ నాకు ఎలా సమాధానం దొరుకుతుంది అని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే సుమిత్ర ఇక కిందకి వస్తుంది. రాగానే దీప, అమ్మా మీరెందుకు కిందకు వచ్చారు? ఏం లేదు దీప, ఇందాక ఆయన నువ్వు అలాగే కార్తీక్ పైకొచ్చారు కదా, రూమ్లో నాతో ఆయన ఏదో మాట్లాడారు కదా అని వెనకాలనే దశరథ, కార్తీక్, దీప షాక్ అవుతారు. అత్త నిద్రపోయింది అని మావయ్య దీప గురించి నిజం చెప్పాడు. ఇప్పుడు అత్తకి నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి కార్తీక్ చాలా కంగారు పడతాడు. ఇక సుమిత్ర, ఏంటి దీప మాట్లాడరు? మీ ముగ్గురు ఏదో మాట్లాడుకున్నారు కదా రూమ్లో, నా చెవులకే అవి వినిపించాయి, కానీ సరిగ్గా నేను వాటిని వినలేదు. ఏమైంది దీప? ఎందుకు ఆయన నీ గురించి నాతో ఏదో చెప్పాలి అన్నారు? ఏంటి దీప అది అని వెనకాలనే అది అమ్మా అది అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే ఇక జోష్న, పారిజాత ఆ మాటల్ని వింటారు. ఇక పారిజాతం అయితే దీప నా మనవరాలు, ఇన్ని రోజులు ఈ విషయం తెలియక నేను ఎన్ని బాధ పెట్టానో, ఎన్ని మాట్లాడినానో అని చెప్పేసి అనుకుంటూ ఇక అక్కడికి వస్తుంది. ఇంతలోకి అప్పుడే అమ్మా ఇంకా సుమిత్ర అలా అడగడంతో కార్తీక్ అది అత్త అని అంటూ ఉంటే, ఒరే కార్తీక్, నా మీద ఒట్టేసి నిజం చెప్పరా. మీ మావయ్య దీపం తీసుకొచ్చి నాతో ఏదో చెప్పాలనుకున్నాడు, ఏంటది అని వెనకాలనే ఇక కార్తీక్ అంటే అత్త అది అది అని వెనకాలనే అక్కడే ఉన్న శివనారాయణ, అమ్మ సుమిత్ర ఏం జరుగుతుంది మావయ్య గారు? ఈయన అలాగే కార్తీక్, దీప మనతో అబద్ధం చెప్పి నిజాన్ని దాచిపెడుతున్నారు. ఏంటి అమ్మ సుమిత్ర, ఏంటా నిజం? ఏవండి, నా ప్రాణాన్ని కాపాడేది నా కూతురు జ్యోత్స్నానా దీపానా అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, సుమిత్ర అలా మాట్లాడుతున్నావేంటి, మమ్మీ ఏంటి ఇలా మాట్లాడుతుంది అని జ్యోత్స్న కూడా షాక్ అవుతుంది. ఇక సుమిత్ర, చెప్పండి, నా కళ్ళు పెట్టి నా మీద ఒట్టేసి నిజం చెప్పండి సుమిత్ర అది అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, నీ కూతురు జ్యోత్స్నే కదమ్మా అని అంటూ ఉంటాడు. కాదు మావయ్య గారు, నన్ను కాపాడేది జ్యోత్స్న కాదు దీప అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, అత్త మన మాటలు వినిందా అని అనుకుంటూ ఉంటే ఇక దశరథ, సుమిత్ర ఎందుకండి, ఎందుకు నాతో నిజం చెప్పట్లేదు? చెప్పండి, నువ్వు నవమోసాలు కన్నది దీప అన్న మాట నేను నిద్రపోయినప్పుడు చెప్పాన మాట ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదండి అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నో డౌట్, అంటే డాడీకి నిజం తెలిసిపోయింది, మమ్మీకి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటే పారిజాతం, ఇదేంటి సుమిత్ర ఎలా మాట్లాడుతుంది, జ్యోత్స్న కూతురైతే దీప అంటుందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే, అత్త అది నువ్వు నోరు ముయ్యరా, నిజం తెలిసి కూడా నువ్వు నా దగ్గర దాచిపెట్టి ఇప్పుడు ఇంకా ఏం మాట్లాడాలనుకుంటున్నావురా? ఏంటండి, చెప్పరేంటి? దీపే నా కూతురని ఎందుకు నాతో చెప్పలేదు అని అనగానే ఒక్కసారిగా కార్తీక్, దశరథ షాక్ అవుతారు. ఇక దీప, అమ్మా దీప, నువ్వే నా కూతురు అని నువ్వేనా నాకెందుకు చెప్పలేదు? చెప్పవే,
నువ్వే నా కన్న తల్లివి అమ్మా. నన్నెందుకు అసహ్యించుకుంటున్నావని ఎందుకే నన్ను నిలదీయలేదు? చెప్పవే అని ఎనకాలనే ఒక్కసారిగా దీప ఎమోషనల్ అవుతూ సుమిత్రని హగ్ చేసుకొని అమ్మా అని పిలుస్తుంది. ఇక జోష్న చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే, శివన్నారాయణ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, నాన్న సుమిత్ర చెప్పినట్టు దీపే మా కన్న కూతురు నాన్న. అంటే నీ మనవరాలు. ఈ యావదాస్తికి తనే వారసురాలు అని ఎనగానే శివన్నారాయణ షాక్ అయిపోతాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోమింట్ మీన్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?